పార్టీ సమావేశానికి హాజరు కాకుండానే అధినేత్రిగా ఎన్నికైంది. సీఎం స్వయంగా వచ్చి అమ్మ మీరే మా అధినేత అని చెప్పేలా చేసుకుంది. అమ్మకు వారసులే లేరనే వాదనలకు తన ఆధిపత్యాన్ని చూపించి సమాధానమిచ్చింది. పార్టీ కార్యకర్తలైనా ఎమ్మెల్యేలైనా తన కాళ్లకు మొక్కాల్సిందేనని క్లారిటీ ఇచ్చేసింది. ఇక చిన్నమ్మలోని అమ్మను చూసుకోవాలని కంటి చూపులతోనే చెప్పేసింది. కానీ జనంలో చిన్నమ్మ సంగతి ఎలా ఉందో ఎవరు చెబుతారు? అమ్మను ఆరాధించిన ఆర్కే నగర్ వాసులు ఏమంటున్నారు? జయలలిత చనిపోయాక తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజుకో విధంగా మారుతున్నాయి. పట్టు సంపాదించడానికి శశికళ రచించిన వ్యూహాలు ఫలిస్తున్నాయి. పార్టీలో ఎదురు లేకుండా పోయింది. సీఎం కూడా లైన్లోకి వచ్చేశాడు. అయినా ఎప్పుడైనా అడ్డం తిరిగే అవకాశముంది. అందుకే అమ్మ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టాలని చూస్తోంది చిన్నమ్మ. ఆ తర్వాత సీఎం అయిపోవాలనేదే ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది. అయితే చిక్కంతా ఇక్కడే వస్తోంది. ఆర్కే నగర్లోని ఓటర్లు చిన్నమ్మను ఆదరిస్తారా అనేది పెద్ద ప్రశ్నగా కనబడుతోంది. కొందరు మాత్రం అమ్మంటే అభిమానమే, అన్నా డీఎంకే అన్నా అభిమానమే, కానీ చిన్నమ్మను అమ్మ స్థానంలో చూడలేమంటున్నారు. దీంతో చిన్నమ్మ అవాక్కవుతోంది. అప్పుడే డీఎంకే దీని నుంచి కొత్త వాదనలు లాగుతోంది. పార్టీపై పట్టు సంపాదిస్తే సరిపోదని, శశికళ జనంలో పట్టు సంపాదించాలని, అది అయ్యే పని కాదని తేల్చేస్తోంది. పరిపాలనలో ఫెయిల్ అయితే జనం ఊరుకోరని, డీఎంకే త్వరలోనే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. స్టాలిన్ కాబోయే సీఎం అని, అందుకే పార్టీలో కూడా అన్ని రూట్స్ క్లియర్ చేసుకుంటున్నారని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. మరి శశికళ ఆర్కే నగర్ నుంచి గెలుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.